సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సిపిఐ ముందుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ జీజీహెచ్ వద్ద జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మధుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, ఏ భవానీ తదితర బృందం పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మధు మాట్లాడుతూ జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కన్నా ముందే మహాత్మునిగా మన్నళ్లు అందుకున్న గొప్ప సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అని ఆయన అన్నారు. పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణిచివేతకు గురవుతున్న ప్రజల తరపున జీవితాంతం పోరాటం చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాని, మహిళా సమైక్య నాయకురాలు గంగా, రైతు సంఘం నాయకులు నక్కా శ్రీనివాసరావు, సత్రబోయిన రామారావు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఒకటే కోరుతున్నాం, ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలంటే ఈ పాలకుల విధానం మారాలి. ఎందుకంటే ఆయన కోరిన లక్ష్యాలు రాకపోగా ఈరోజు కులం మతం మరింత తీవ్రంగా ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనగణనలో కులగణన జరగాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని వర్గాల వారు వాళ్ళ ఓటు శాతం ఉంది, కానీ బీసీలకు మాత్రం ఇంతమంది లెక్కలేదు. అందుకని దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరిగితేనే వాళ్ళ జనాభా లెక్క తేలుతారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం 2 పార్లమెంట్ శాసన మండలి ఎన్నికల్లో వాళ్ళు బిల్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా చేయాలి. రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ఈ జనగణనలో కులగణన జరిగితే అప్పుడు వాళ్ళు రావాల్సిన ఓటా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించాలంటే ఈ జనగణనలో కులగణన జరగాలి. వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఓటర్ దక్కాలి. అప్పుడే నిజమైన జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా తెలియజేస్తున్నారు.